హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ఫుల్. ఈవినింగ్ టైంలో ఏదైనా క్విక్‌గా చేసి తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బావుంటదండి. బ్రెడ్ అలాగే బంగాళదుంప ఉంటే చాలు. చాలా క్విక్‌గా చేసేసేయొచ్చు. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ఇక్కడ నేను ఒక 6, 7 బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకున్నాను. వీటిని మ్యాష్ చేసి బాగా పక్కన పెట్టుకోండి. లేదంటే గ్రేటర్‌తో అయినా తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీట్లి కోసం ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకున్న వాటికి చుట్టూ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ కట్ చేసి మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వైట్ బ్రెడ్‌నంతా కూడా ఒక బౌల్‌లో వేసుకొని ఇలాగ బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసుకున్న ఈ బంగాళదుంపను కూడా వేసేసేయాలండి మొత్తం. వేసేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇందులో ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కూడా వేయండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారం, పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. వాటర్ వేయాల్సిన పనేమీ లేదు. మీకు బైండింగ్ రాకపోతే ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేయండి. ఎక్కువైతే ఏం అక్కర్లేదు. ఇదంతా కూడా బాగా కలుపుకొని చేయి తడి చేసుకొని చక్కగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవాలి. ఇక్కడైతే నేను రౌండ్ షేప్ చేస్తున్నానండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ క్రమ్స్లోని ఈ బాల్స్ని వేసి ఒకసారి డిప్ చేసి ఇంకా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేయాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ బాల్స్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న వెంటనే అస్సలు కదపకూడదు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా తిరిగి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఇప్పుడు ఒక గెరెట్తోని చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు టిష్యూ వేసిన ఒక ప్లేట్లో ఇదంతా కూడా వేసుకొని ఇలా ఆయిల్లో మిగిలిన ఈ తరకలన్నీ కూడా గెరెట్తో తీసేసి ఇంకొకసారి రెడీ చేసుకున్న ఈ బాల్స్ని వేసేసుకొని ఇలాగే చేసుకుంటే మన బ్రెడ్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయండి. ఇక్కడ నేను పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి టూత్ పిక్స్ గుచ్చాను. అలాగైనా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా తేలికండి చేసుకోవడం. తప్పకుండా మీరు ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.